హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకోండి, జగనన్న దిగుతున్నాడు. మామూలుగా ఉండదు, ఇక దద్దరిల్లిపోద్ది అంతే. మనకు తెలుసుగా జగనన్న పాదయాత్ర అంటే ఎంత స్పెషల్ ఉంటుందో. ముసల ముతక లేకపోతే చిన్న పెద్ద అనేది ఉండదు, అందరూ ముద్దులతో ముచ్చట్లతో మామూలుగా ఉండదు, హోరెత్తిపోద్ది అంతే. దానికి సిద్ధం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మనం చెప్పింది కాదండి, ఆయనే. మంత్ ఎండింగ్ పాలిటిక్స్ దగ్గరికి వచ్చినాయి కదా, 20వ తారీఖు దాటింది కాబట్టి మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడం కోసం బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కోసం దిగి ఈరోజు బుధవారం గురువారం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అలవాటు కాబట్టి దిగారు, వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఫన్నే ఫన్ను, ఎలివేషనే ఎలివేషను. పేటీఎం బ్యాచ్కి పండగే పండగ, పేటీఎంలో డబ్బులే డబ్బులు, ఇంకేముంది చూసుకోండి. జగన్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. మామూలు లేదేక, పండగే పండగ. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ 1.5 సంవత్సరం ప్రజల్లోనే మమేకం అవుతూ ముద్దులు ముచ్చట్లు పెట్టుకుంటా సంకనాగిపోవటమే. ఇంకా అది అనమాట. రెడీగా అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఆయనకి టైం దొరకలేదు, అందుకనే ప్లాన్ చేస్తున్నారట. చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. చాలా భారీ ఎత్తున రసవత్రంగా ఉండబోతుందండి ఈసారి పాదయాత్ర మాత్రం. అంటే ఐపాక్ టీం కాదు, దాని బాబున్ టీంని ఈసారి ఆంధ్రప్రదేశ్లో దింపబోతున్నారు. ప్రతి చోట రచ్చ లేపడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వశక్తుల్ని పెట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్లో మరొకసారి తన సత్తా చూపించుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి. అయితే ప్రెస్ మీట్లో మాత్రం కొన్ని ఆణిముత్యాలు కనిపించినాయండి. అది నేను ఎప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నా, నా కడుపులో ఆగట్లేదు అది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను, వినండి. చేశాడు. ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయి, పలావులు బిర్యానీలు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చేసినాయి. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతా ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. అవును, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతాం. నిజాలు 100% నిజాలు ఇవన్నీ. బాగుండేది, ఇది మాత్రం అబద్ధం. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. ప్రతి నెల ఏదో ఒకటి నొక్కుతున్నారు. ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట జనాలు సోమరబోధన చేసేస్తారు. ఈ రోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో అన్ని బిర్యానీ పెడతానని మోసం చేశాడు. డీ పోయింది అనుకుంటా, పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ఉన్న పలావులు ఈ బిర్యానీలు మీకు బాగా గుర్తుంటే కనుక 2018-19 ఎలక్షన్స్ ఆ మధ్యలో ఆయన అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అనౌన్స్ చేసే ముందు ఇలాంటి మాటే మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కావాలంటే వీడియో కుదిరితే కనుక ట్రై చేయండి. ఏమని చెప్పారు తెలుసా? మన బిర్యానీ మనకు ఉంటుంది, మీరు ఎంత ఖర్చు పెట్టారో ఎంత పెట్టారో దానికి ఎఫెక్ట్ మీ బిర్యానీ మీకు ఉంటుంది, సపరేట్ మీకు ఉంటుంది. మీరు వచ్చి అప్పుడు అధికారంలోకి రాగానే ఆ బిర్యానీ మీదే అని జస్ట్ చిన్న హింట్ ఇచ్చారనమాట. అంటే వచ్చిన తర్వాత మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అని. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి ఆణిముత్యాలు మరి ఎలా ఇస్తారో నాకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాను కదా, వచ్చారు అంటే నిజంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ప్రతి వారం ఎదురు చూస్తూ ఉంటా. ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా, ఎప్పుడు ఆ స్టఫ్, అసలు ఆయన ఇచ్చేటువంటి కామెడీ టైమింగ్కి వేరే లెవెల్ ఫ్యాన్ నేనైతే, మామూలు ఫ్యాన్ కాదు అసలు. ఆయన తర్వాతే ఎవరైనా సరే, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, లేదంటే అంతకుముందు చార్లీ ఛాంపియన్ కూడా కాదు, అసలు వాళ్ళందరూ దేనికి పనికిరారంతే. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంత న్యాచురల్గా పర్ఫామ్ చేసేటువంటి ఒక్క కమెడియన్ చూపించండి అయ్యా ఈ దేశంలో కాదు ప్రపంచంలో, సవాల్ విసురుతున్నా నేను. అది ఏమనుకుంటున్నారు మీరు? అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దొరకటం అదృష్టం. రేపు పాదయాత్రకు వస్తే మీకు అసలు మీరు ఊహించరు. ఇలాంటి వీడియోలు రోజుకి కాదు గంటకు ఒకటి చేస్తాను నేనైతే. అలా ఉంటుంది మరి. రెడీ, సిద్ధం, మేము సిద్ధం, ఆయన సిద్ధం, జనాలు సిద్ధం,
చూసి ఎంటర్టైన్మెంట్ మామూలు కాదు, పీక్స్ అంతే ఇక.